టీవీ 45 న్యూస్ కి స్వాగతం. ముందుగా బ్రిటన్లో హెడ్లైన్స్. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. మెడికల్ కాలేజీలు పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడు వైఎస్ జగన్. మేమక్కడ రాళ్ళు రప్పలు చూస్తే చంద్రబాబు మహానగరాన్ని చూశారు పవన్ కళ్యాణ్. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం, సారీ కన్నీరు పెట్టుకున్న మంచి మనోజ్. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. డిస్టర్బ్ చేయకుండా బిడ్డ, ఎందుకు 25 నిమిషాలు డిస్టర్బ్ చేయాలి? బతిలాట కూడా చేస్తారు ఇంద్ర బిడ్డ. సో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి. సరే, రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు, ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర ఓ 2 పూలు పెట్టింది లేదు, ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు, అంటే డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, కష్టం, జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన సంబరాలు, విజయోత్సవాలు అలజడంతా పూర్తయి ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలతోటి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులు, నాయకులు, ముఖ్యమంత్రి అందరూ కూడా. అయితే సంవత్సరంలో వీళ్ళు సాధించింది ఏది, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చినటువంటి విషయంలో ఒకసారి మీడియా ద్వారా, మీ ద్వారా ప్రజల ముందు ఉంచాలనేటువంటిది ఈ పత్రికా విలేకరుల సమావేశం. ముఖ్యంగా 100 రోజులు, 365 రోజులు ఇట్లా వాళ్ళకు వాళ్ళే టార్గెట్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది.
ఆ మేనిఫెస్టో కాపీ కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 6 అబద్ధాలు 66 మోసాలు 24/7 దగా అనేక రకాలుగా ప్రజలకు అన్ని విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. అయితే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకునేటువంటి అర్హత ఉందా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి హామీలలో మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2,500 ఇస్తామన్నారు. ఈ రకంగా ఒక మహిళకు నెలకు 2,500 12 నెలలు 30,000 రూపాయలు ప్రతి మహిళకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ పడ్డది. వృద్ధులకు 4,000 ఇస్తామన్నారు పెన్షన్. దాంట్లో పెంచినటువంటిది 2,000. మేము 2,000కి లెక్క కడతా ఉన్నాం. 12 నెలలకు ప్రతి వృద్ధునికి ఇలా 24,000 రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ బాకీ పడ్డది. నిరుద్యోగ భృతి ప్రతి యువకునికి 4,000 రూపాయల అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పేశారు. 12 నెలలకు ప్రతి యువకునికి 40,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బాకీ పడ్డది. కౌలు రైతులకు ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. ఇలా ప్రతి కౌలు రైతుకు ఏడాదికి అయిపోయింది. ఇవాళ 15,000 రూపాయలు ఒక రైతుకు బాకీ పడడం జరిగింది. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ప్రతి వ్యవసాయ కూలీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ 12,000 రూపాయలు బాకీ పడ్డది. మెడికల్ కాలేజీలు పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడు. మనమందరం పోరుబాట పట్టాల్సిన టైం వచ్చేసింది. ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. పోర్టు పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడే మన ఎన్నికల అయిపోయే టయానికే ఒక బర్త అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 2వ బర్త కూడా పూర్తి అయిపోవస్తూ ఉంది. ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు 4 ప్రదేశాలలో 6 పోర్టులు కడతా ఉంటే మన 5 ఏళ్లలోనే మనము మరో 4 పోర్టులు కట్టడానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి. ఈ పోర్టులు కూడా అంతే, ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇది సంపద సృష్టి అని అంటారు. ఇవన్నీ పోర్టులు ఉంటే ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్టుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి 4,000 కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక 10 ఏళ్లలో ఇదే పోర్టు కట్టడానికి 4,000 కాదు, కావాల్సింది 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు. పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకి అందరికీ కూడా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరుబాట పట్టాల్సిందే. మనం నేను వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 2 టన్నెళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాం. 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినాయి. నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని
అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే. జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చేసిన పనులు ఏ స్థాయికి వెళ్లాయంటే అన్ని వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని వివరించారు. వీటిని సర్దిద్దుకోవడానికి తాము అన్ని విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా కదం తొక్కామంటే అందుకు కారణం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు అనే కారణంతో మేం పొత్తు కుదుర్చుకొని కూటమిగా ఏర్పడ్డాం. నేను పలు శాఖలపై సమీక్ష చేస్తే ఏది కూడా నియమావళి ప్రకారం ఉన్నట్టు కనిపించడం లేదు. చాలా అంశాలు రూల్ బుక్ వ్యతిరేకంగా ఉన్నాయి. అనేక ఆర్థిక అక్రమాలు నా దృష్టికి వచ్చాయి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగానే పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. వీ హ్యాడ్ సీన్ సిరియా, బీన్ సీయింగ్ ఇన్ సిరియా, బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవున్నాయి. లాస్ట్ టైం we were so restless. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో my respect towards CM గారు has really increased. Like మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జియోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ there were 3 చెక్ పోస్ట్. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్, రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. How come they had ignored? And it was quite disappointing for us. Into maagaide parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte and the country will disintegrate no sooner. మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే, మీరు సీపోర్ట్లో all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go attitude. And it costed us 300+ lives. తన కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరపున జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదని, తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడు ఉంటారని మనోజ్ అన్నారు. ఆస్తి కోసం నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు. నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు, ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదు, నా భార్య వాళ్ళ ఇంట్లోనూ ఏమీ అడిగింది లేదు, సొంతంగా వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటున్నాను, సొంత కాలపై బ్రతుకుతున్నాను. ఈ వివాదంలోకి నా భార్య 7 నెలల కూతురును కూడా లాగుతున్నారంటూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు. మా నాన్న దేవుడు, కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నను కాదు, వేరే వాళ్ళ ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను ఎవరిపై దాడి చేశానో సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, నేను ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను, మిగతా విషయాలు పోలీసుల విచారణ తర్వాత వెల్లడిస్తా అని మనోజ్ చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫజిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప 2 కలెక్షన్లలో సునామీ సృష్టించి బ్లాక్ బాస్టర్ చిత్రంగా నడిచిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆ మధ్య బీహార్లోని పాట్నాలో భారీ ఎత్తున నిర్వహించగా ఈ ఈవెంట్ కు దాదాపు 3 లక్షల మందికి పైగా విచ్చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్ పై హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్నారు. ఆయన నటించిన మిస్ యూ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ బీహార్లోని పాట్నాలో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులు కేవలం మార్కెటింగ్ మాత్రమే, అతిపెద్ద విషయం కాదన్నారు. రోడ్డుపై జేసీపీ వర్క్ చేస్తున్నా కూడా ఎక్కువ మంది గుమికొడతారన్నారు. బీహార్ లాంటి చోట అంత క్రౌడ్ రావడం మ్యాటర్ కాదని అన్నాడు. పెద్ద మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్ ను నిర్వహిస్తే ప్రజలు గుమికొడతారని అన్నాడు. ఒక బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ బాటిల్ ఇస్తే రాజకీయ నాయకుల మీటింగ్ కు జనాలు విపరీతంగా వస్తారని, అలాని రాజకీయ పార్టీలు గెలుస్తాయా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. దీంతో సోషల్ మీడియా వేదికగా బన్నీ అభిమానులు సిద్ధార్థ్ పై ఫైర్ అవుతున్నారు. ఇలా నోటి దురుసు వ్యాఖ్యల వల్లే ఒకప్పుడు టాప్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ సినిమాలు ఇప్పుడు చూసేవారు లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిసెంబర్ 15-16 తేదీలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై రీజనల్ కోఆర్డినేటర్లు, డిపార్ట్మెంట్ల అధికారులు, రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఐడెంటిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నిబంధనలపై అవగాహన కల్పించారు. గ్రూప్ 2 పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నిబంధనలు అనుసరించి నిర్వహించాలని అన్నారు. జిల్లాలో డిసెంబర్ 15-16 తేదీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 54 పరీక్షా కేంద్రాలలో మొత్తం 20,584 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షలకు ఒకరోజు ముందు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష రాయటకు అభ్యర్థులకు కావాల్సిన ఏర్పాట్లు పరిశీలించాలని అన్నారు. మనకి కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ గారు మీకు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దాన్ని టైం లైన్ కూడా చెప్పారు. ఏ టైంకి ఏం చేయాలి, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఎప్పుడు పిక్ చేసుకోవాలి, దెన్ మిగిలినవన్నీ కూడా చెప్పారు. సో లాస్ట్ టైం లాగే చాలా కేర్ఫుల్గా చేయండి. బికాజ్ కండక్టింగ్ ఈ ఎగ్జామ్స్ అనేది వెరీ ప్రెస్టీజియస్ గవర్నమెంట్. ఒక జస్ట్ ఇట్స్ నాట్ అన్ ఎగ్జామ్. ఈ ఫస్ట్ టైం చేస్తున్నాము, కొత్తగా చేస్తున్నామని ఎన్షూర్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా వన్ డే ప్రయర్ టు ద ఎగ్జామ్ ప్లీజ్ ఎన్షూర్. దిస్ టైం 4 సెషన్స్ మనకి, లాస్ట్ టైం గ్రూప్ వెరీ సీరియస్లీ ఆల్రెడీ మనం చేసాం కదా. మనకి క్యాండిడేట్స్ మనకి గ్రూప్ కూడా చూస్తే సో మనకి గైడ్ లైన్స్ కానీ, హ్యాండ్ బుక్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తారు. మనకి టీజీపీఎస్సీ గైడ్ లైన్స్ కూడా అంతే క్లియర్. మీకు ఎలాంటి పర్సనల్ డెసిషన్ తీసుకోవడం కానీ టైం కాబట్టి మళ్ళీ ఒకసారి పాయింట్ బై పాయింట్ చదువుకోండి. అట్లాగే ముందుగా మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకోవడము, అక్కడ అరేంజ్మెంట్స్ అనేది చూసుకోవడం చేయండి. కానీ అది వదలకండి. దోస్ మీటింగ్స్ ఆర్ కంపల్సరీ చేసుకోండి. దెన్ సెంటర్లో కూడా ఇంకొక నారాయణఖేడ్ పట్టణంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తున్నటువంటి మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యలతో అసహనానికి గురై జర్నలిస్టులపై దాడి చేయడం దారుణం. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. వాస్తవికతను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో జర్నలిస్టులు వ్యవహరిస్తారు తప్ప
ఎవరి మీద ఎవరి సమస్యలను ఇంకొకరిపైన రుద్దాలనే ఆలోచనతో జర్నలిస్టులు ఉండరు. అయితే దీన్ని మోహన్ బాబు గారు మీడియా జర్నలిస్ట్ కవరేజ్కి పోయినటువంటి మిత్రులపై దాడి చేయడం దారుణం. ఇలాంటి సంఘటన ఇక ముందు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వము జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నారాయణఖేడ్ జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ప్రముఖ నటులు మోహన్ బాబు గారు నిన్న హైదరాబాద్లో టీవీ9తో పాటు మిగతా మీడియా మిత్రులపై దాడికి పాల్పడ్డారు. సంఘటన కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ పునరావృతం అవుతున్నాయి. ప్రభుత్వం ఈ దాడిని పట్ల తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అతను జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ప్రముఖ నటన వహించి పేరుగాంచిన మోహన్ బాబు అసనము కోల్పోయి రిపోర్టర్లపై దాడి చేయడము ఏమైనా చర్య. కుటుంబ కళలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, కానీ కుటుంబ కళలను మీడియాపై ఎంతవరకు సమంజసము. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును కఠిన శిక్షించాలి. అత్యాచారం మీద కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలతో డిమాండ్ చేస్తున్నాం. నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి వార్త వినగానే కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్లపైన దాడి చేసిన మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి దాడి చేయడం సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడున్న మిత్రుల లోగోలను తీసుకొని వాళ్ళపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పత్రికా విలేకరులకు స్వేచ్ఛ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం. దాంతోపాటు రిపోర్టర్లందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు ఏదైతే దాడి చేసిందో ఈ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినటువంటి విషయాన్ని ఈ నారాయణఖేడ్ జర్నలిస్ట్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టుకున్నాము. మీడియాపై ఇకపై ఎలాంటి దాడి జరిగిన ముక్కుమూడిగా అందరం ఏకతాటిపై వచ్చి వాళ్ళకు ఎదుర్కొంటాము అని నారాయణఖేడ్ తరఫున తెలుపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. మెడికల్ కాలేజీలు పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడు వైఎస్ జగన్. మేమక్కడ రాళ్ళు రప్పలు చూస్తే చంద్రబాబు మహానగరాన్ని చూశారు పవన్ కళ్యాణ్. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం, సారీ కన్నీరు పెట్టుకున్న మంచి మనోజ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.